ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మన టీవీ స్క్రీన్ పై మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. కేవలం నల్లగా ఉన్నాడని భర్తను అంతం చేసింది ఒక పతివ్రత శిరోమణి. భర్త దేవకృష్ణ పడుకున్న సమయంలో సుపారీ గ్యాంగ్తో దాడి చేయించి చంపించింది ఆ భార్య. ఎవరో దొంగతనానికి వచ్చి ఇంట్లో కట్టేసి తన భర్త దేవకృష్ణని చంపి డబ్బు నగలు ఎత్తుకెళ్లారని కన్నీళ్లు పెడుతూ అందరిని నమ్మించింది ఈ నయవంచకి ప్రియాంక. అయితే భార్య ప్రియాంక మాటల్లో పొంతన లేకపోవడంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా నిజమంతా బయటపడింది. కమలేష్ పురోహిత్ అనే వేరే వ్యక్తితో ప్రియాంకకు వివాహితర సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. ఇద్దరిని కలిపి పోలీసులు విచారించగా విచారణలో హత్య చేశామని ఒప్పుకున్నారు ప్రియుడు కమలేష్, భార్య నయవంచకైన ప్రియాంక. उन्होंने पहले हमारा मुंह दबाया, फिर उन्होंने बोला जो है हमारे दे दो नहीं तो मार डालेंगे। इन्होंने हाथ पैर मारे और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है? ये मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। कितने जन थे? ये मेरे को दो दिखे थे, बाकी इधर भी और थे। 2 से 3 लोग थे मेरे पास। काहे से थे? कुछ था क्या? डंडा वंडा थे हथियार उनके पास। मारा काहे से? मैं इनको मारा ये नहीं पता, उधर मेरे को बांध दिया था, उसके बाद इधर मारा। वो इधर कब मारा मेरे को तो। సో చూసారు కదా, ఆవిడ పేరే ప్రియాంక. వెక్కి వెక్కి ఏడుస్తోంది. నిజంగా అసలు నాకేం తెలీదు, ఎవరో దొంగతనం చేయడానికి వచ్చి నా భర్తని కట్టేసి కొట్టి చంపి ఇంట్లోని బంగారం ఇటు డబ్బులు అన్నీ ఎత్తుకెళ్ళిపోయారని కపట నాటకం ఆడుతుంది తన భర్త బంధువుల ముందు. అయితే భర్త చనిపోయిన తర్వాత ఆ వాళ్ళు వీళ్ళు తోడవుతారు కదా, ఇంటి పక్కన వాళ్ళు అండ్ ఇంటి పేరటోళ్ళు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ గుమికూడతారు కదా. సో అప్పుడు సరిగ్గా ఈ నయవంచకి ప్రియాంక ఆడుతున్న కపట నాటకం ఇది చూసారు కదా. సో ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్కు వేదిక అయింది. సో సరిగ్గా తన ప్రియుడు కమలేష్తో ఎలాగైనా సరే తన ఫ్యూచర్ చూడాలనుకుంది ప్రియాంక. సో దానికి తాను పెట్టిన కారణం తన భర్త దేవకృష్ణ నల్లగా ఉన్నాడనే ఒక రీజన్. నిజంగా నల్లగా ఉన్నప్పుడు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నల్లగా ఉన్నవాడిని కాకుండా తెల్లగా ఉన్నవాడిని చేసుకుంటే సరిపోయేది కదా. అసలు ఆబ్వియస్లీ ఆ అబ్బాయితో రిలేషన్లో ఉంది, ఒక పాపని కనింది. మరి అప్పుడే వద్దనుకుంటే ఇదంతా అసలు ఈ రప్చర్ అంతా ఉండేది కదా. అండ్ ఆ రోజు హత్య జరిగినప్పుడు అసలు ఫస్ట్ నిద్రలోంచి లెగలేదంట. ఆ ఇంట్లోంచి ఎవరైతే ఈ యొక్క సుపారీ గ్యాంగ్ వచ్చిందో ఆ రోజునైతే అసలు ఈ అమ్మాయి కనీసం డోర్లు బద్దలు కొట్టుకొని, దొంగలంటే ఎలా వస్తారు? దొంగలు చెప్పిరారు కదా, చెప్పకుండా వస్తారు కదా ఆబ్వియస్లీ. సో వాళ్ళు డోర్ బ్రేక్ చేసుకొని లోపలికి వచ్చి అంతా సినిమాటిక్ సీన్ లాగా జరిగింది. సో తను ఆ గ్యాంగ్ రావడం కోసం డోర్ ఓపెన్ చేసి పెట్టలేదు, డోర్ వేసే ఉంచింది. దబా దబా వాళ్ళు ఆ గ్యాంగ్ మొత్తం నలుగురు కలిసి లోపలికి వచ్చి ఇద్దరు పట్టుకొని, ఇద్దరు మత్తు మందితో ఆ యొక్క నాజిల్ దగ్గర ముక్కు దగ్గర వాసన చూపించేసి స్పృహ పడిపోయాడు. తర్వాత కుర్చీలో కట్టేశారు. కుర్చీలో కట్టేసిన తర్వాత నరక యాతన చూపించారు దేవకృష్ణకి. నువ్వు ఇలా ఆ అమ్మాయి మీద అనుమాన పడతావా అని చెప్పి నరక యాతన అనుభవించాల. పోలీసులు 3rd డిగ్రీ ఎలా ఇస్తారో అలాంటి ఒక ట్రీట్మెంట్ దేవకృష్ణకి ఇచ్చి, అసలు దేవకృష్ణ చేసిన పాపం ఏంటో తెలియదు. ఇంటి పక్కన వాళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే దేవకృష్ణ ఒక లాయల్ పర్సన్, సాఫ్ట్ అండ్ జెంటిల్, అందరితో మంచిగా మాట్లాడతాడు. సో ఇది మాత్రమే చెప్తున్నారు. ఎక్కడ కూడా తనకి వేరే వాళ్ళతో ఇల్లీగల్ రిలేషన్స్ కావచ్చు, భార్యను సరిగ్గా చూసుకోవడానికి కావచ్చు, అలాంటిది ఎక్కడ కూడా ఎవరి దగ్గర మాట కూడా వినిపించట్లేదు. సరే నిజంగా ఆ భర్త మంచోడు కాకపోతే వాళ్ళు ఎక్కడైతే రెంటెడ్ హౌస్లో ఉంటున్నారో కనీసం ఇంటి పక్కన వాళ్ళకైనా తెలిసే ఉంటుందిగా. ఒక భార్య భర్తల మధ్య కనీసం ఏదో ఒక చిన్న గొడవ వస్తానే ఉంటుంది, పోతానే ఉంటుంది. అలాంటి చిన్న చిన్న గొడవలు కూడా లేవట. ఈవెన్ వాళ్ళకి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికీ గొడవలు రాలేదు అంటే సో ఆ భర్త ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేశాడు. ఆ అమ్మాయి కోసం, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం
బంగారు బాటలు వేయడానికి ట్రై చేస్తున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో కేవలం భర్త నల్లగా ఉన్నాడనే ఒకే ఒక్క రూపం ఆవిడకి నచ్చలేదట. అందుకు ఈ కమలేష్ పురోహిత్ చూస్తున్నారు, మనం టీవీ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పై చూస్తున్నారు మీరు. అతని పేరే కమలేష్ పురోహిత్. సో పురోహిత్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి, అతనికి ఆల్రెడీ పెళ్లి కాలేదు. అలాంటి వ్యక్తితో ఈ అమ్మాయి ఒక అక్రమ సంబంధం మెయింటైన్ చేస్తుంది, ఒక ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తుంది ఎప్పటి నుంచో. సో చాలా రోజులుగా ఈ తంతంతా సాగుతుంది. అతను దేవకృష్ణ ఇంట్లో లేనప్పుడు ప్రియాంక ఈ యొక్క కమలేష్ పురోహిత్ అనే వ్యక్తికి ఫోన్ చేయడం, అతన్ని ఆ అబ్బాయిని ఇంటికి రప్పించుకోవడం, సో వీళ్ళు చేయాల్సిన ప్రత్యాపరాలు మొత్తం చేయడం. అప్పుడు ఏదైతే ఆ పిల్లలు ఉంటారో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయిని రప్పించుకొని ఆడాల్సినవన్నీ నాటకాలన్నీ ఆడారు. సో ఇప్పుడు ఎలాగైనా సరే అడ్డొస్తున్నాడు. సో ఇంకా ఫర్దర్గా అంటే పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది ఎలా ఉంటారంటే, ఒక రిలేషన్ చూసిన తర్వాత భర్తలో ఇంకా ఇంతేనా, మన బతికింతేనా, నాకెంత అందం ఉంది, నాకంత అంటే నేను చాలా బాగుంటా, నా బతికేంటి ఇలా అయిపోయిందనే వైరాగ్యంలో చాలామంది ఆడవాళ్ళు, పెళ్ళైన ఆడవాళ్ళు పర్టికులర్గా, అందరిని నేను మెన్షన్ చేయట్లేదు, అండ్ మనంటి ఉద్దేశం కూడా కాదు మహిళని అగౌరవంగా మాట్లాడటం, కానీ రీసెంట్ డేస్లో జరుగుతున్న క్రైమ్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. ఏ క్రైమ్ ప్యాటర్న్ సీన్ తీసుకున్నా, ఎక్కడ ఒక భర్త చనిపోయినా దాని వెనుక ఒక అక్రమ సంబంధం అనేది పక్కా ఉంటుంది. బయటికి వచ్చే ఘటనలు చాలా తక్కువ, బయటికి రాని ఘటనలు ఇంకా చాలా ఉంటున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎక్కడ మా వయసు అయిపోతుందో, ఎందుకంటే రీల్స్ వస్తూ ఉంటారు అమ్మాయిలు 25 to 30 మధ్యలో ఎవరైతే ఉంటారో పెళ్లి కాని అమ్మాయిలు, వాళ్ళు పెట్టే రీల్స్ కావచ్చు, వాళ్ళకి వచ్చే ఫాలోయింగ్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఇవన్నిటికీ వాళ్ళు కూడా తెలియని విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. మనం కూడా ఫోటోషూట్లు దిగాలి, మనం కూడా మన అందాన్ని చూపించాలి. ఇక భర్త ఎలాగో చూడ్డం, సో ఉన్నది ఎవరు, బాయ్ ఫ్రెండ్, వాడికి చూపించాలి. కాబట్టి మంచిగా రెడీ అవ్వాలి. ఏదైనా తేడా వస్తే ఇక్కడ భర్తను లేపేసేయాలి. దిగేదేమో ఫోటోషూట్లు దిగేదేమో వాళ్ళ డబ్బులతోనే, కెమెరా ఖర్చులు కావచ్చు, మిగతా అన్ని ఎడిటింగ్ కావచ్చు. అని వల్ల పెద్ద పెద్ద ఆంటీస్ ఎవరైతే ఉంటారో, ఒక రిచ్ ఆంటీస్ ఏదైతే ఆ గ్యాంగ్ ఉంటుందో, ఆ తెగ మొత్తం రీల్స్కి పెట్టే ఖర్చు వాళ్ళ మేకప్లు కూడా పెట్టట్లేదంట. రీల్ అంత బాగుండాలి వాళ్ళకి, వాళ్ళు పోస్ట్ చేసే ఫోటో అంత బాగుండాలి, ఆ ఫోటో క్వాలిటీ ఉంటేనే వాళ్ళు వాట్సాప్లో స్టేటస్ పెడతారు, లేదంటే పెట్టరు. పొరపాటు ప్రాణం పోయినా కూడా పెట్టరు. లేదు వాళ్ళు ఒకవేళ ఒక పిక్ ఇన్స్టాలో స్టోరీ పెట్టాలి, ఎవరిదన్నా సపోజ్ వాళ్ళదే అనుకోండి, ఎక్కడికో వెళ్ళారు, సో అక్కడ పక్కాగా 4K కెమెరాతో దిగిన పిక్స్ మాత్రమే వాళ్ళు స్టేటస్ పెడతారు, లేదంటే మాట వచ్చేది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి బాగుంది అని ఒక ఆ ఫీల్ రావాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కూడా చూసేది అలాంటి పిక్స్ని, అలాంటి వీడియోస్ని. సో ఏమాత్రం ఆ ఎడిటింగ్లో క్వాలిటీ లేకపోయినా, లేకపోతే పిచ్చి పిచ్చిగా ఉన్నా సరే వీడియో వాళ్ళు వదిలేస్తారు తప్ప స్టేటస్లో కానీ వాళ్ళ పర్సనల్ అకౌంట్స్లో వాళ్ళు పోస్ట్ చేయరు. వై? బికాస్ అక్కడ క్వాలిటీ కావాలి. వాళ్ళు ఎంత నల్లగా ఉన్నా సరే ఆ వీడియో ఎడిటింగ్లో మ్యాజిక్లు చేసి వాళ్ళని తెల్లగా చూపించి ప్రతి ఒక్క షాట్ని, ఆ గింబెల్ షాట్లు కావచ్చు, ప్రతి ఒక్క కెమెరా షాట్స్ని మంచి మ్యూజిక్ వేస్తూ, మంచి బీజిఎమ్స్ వాడుతూ వాళ్ళని ఎలివేట్ చేసి చాలా మంచి గొప్పగా చూపించుకుంటారు. ఎందుకంటే 4 అబ్బాయిలు చూస్తారని చెప్పి. అంటే ఇక్కడ నోట్ మై పాయింట్ ప్లీజ్. ఎందుకంటే నేను ఏ మహిళని అగౌరవంగా మాట్లాడట్లేదు, ఎవరైతే క్రైమ్కి పాల్పడుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో ఈ పర్టికులర్గా ఈ మధ్యప్రదేశ్ కేసులో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఆ అమ్మాయి ఫేస్బుక్లో కావచ్చు, ఆ అమ్మాయి ఇప్పటిదాకా వాట్సాప్లో పెట్టిన పిక్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, 1 కాదు 2 కాదు, ఏ పిక్ తీసుకున్నా సరే అక్కడ ఒక రకమైనటువంటి సెమీ న్యూడ్ ఉండే పిక్స్, ఆ అమ్మాయి యొక్క అందాలు, ఆ అమ్మాయి యొక్క పరువాలు కనిపించేలాగా పిక్స్ దిగటం తన యొక్క నైజం. సో ఇలాంటి నేపథ్యంలో వీడు కూడా ఏదైతే కమలేష్ పురోహిత్ ఉన్నాడో వాడిని చూడండి, వాడు తెల్లగా ఉన్నా అంటే వాడి హెయిర్ స్టైల్ బాగుందంట. చూస్తున్నారు కదా వాడి పిక్. సో వాడి హెయిర్ స్టైల్ పెంచాడు అనమాట. ఆ హెయిర్ స్టైల్కి ఈ భార్య ప్రియాంక కన్విన్స్ అయింది, ఇన్ఫ్లుయెన్స్ అయింది. చాలా బాగున్నాడు కదా, తెల్లగా ఉన్నాడు, మరి జుట్టు బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, రేపు అసలు వాడికి ఏ రోగం ఉందో కూడా ఈ పిల్లకి తెలియదు సరిగ్గా. కానీ ప్రేమ పడిపోద్ది, భర్తను చంపేస్తుంది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే భార్య ప్రియాంక అక్కడ కపట నాటకం ఆడుతుందో, భర్త దేవకృష్ణ వాళ్ళ బంధువుల దగ్గర అక్కడ కూర్చొని ఏడుస్తుంది ఒక పాప. ఆ వీడియోలో మనం స్పష్టంగా విన్నాం, ఒక పాప ఏడుస్తుంది అక్కడ. ఆ పాప కొన్ని ఇయర్స్ పాప, మహా అయితే ఒక 3-4 ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి. సో ఇప్పుడు ఆ పాపకి తండ్రి లేడు, వచ్చినోడు చూసుకుంటాడా? లేదు. అసలు దానికి మనం ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేము. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి సుఖం కోసం అక్కడ దేవకృష్ణని చంపేసింది,
రేపొద్దున వీటితో అయినా హ్యాపీగా ఉంటుందా అని అర్థం ఉందా? లేదు. అంటే అసలు ఇది జరగకూడదు. కాబట్టి అన్ఫార్చునేట్లీ ఒక క్రైమ్ అయితే జరిగింది కాబట్టి సో సెకండ్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఆ పిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నా. కేసు 2లో ఆ పిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ పిల్లకి న్యాయం జరుగుద్దా రేపొద్దున? ఏమంటారు ఆ అమ్మాయిని బయటకు వస్తే? మీ అమ్మ ఇలాంటిది అని ముద్రేస్తారు సమాజంలో. వాళ్ళు తెలిసిన బంధువులు ఎవరు వాళ్ళ అయితే చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా ఇది కావచ్చు, వేటికి కూడా వాళ్ళని ఇన్వైట్ చేయరు, పిలవరు. మరి ఆ అమ్మాయి ఎలాంటి బతకాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచర్? ఎస్ ఇమాజిన్, కరెక్ట్గా ఇంకొక 5-6 ఏళ్ళ అమ్మాయికి మొత్తం తెలిసిపోద్ది ఎలా చనిపోయాడు నాన్న, అసలు ఎవరు నాన్న. ఒకవేళ ఈ అమ్మాయి నయవంచక ప్రియాంక కనుక అసలు మ్యాటర్ చెప్పకుండా మొత్తం అక్కడ అరెస్ట్ చేస్తే ఓకే, కానీ ఒకవేళ పొరుగింటి వాళ్ళు, చుట్టాలు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళ తాతయ్య వాళ్ళు, వాళ్ళ బాబాయిలు, ఎవరో దూర బంధువులు మీ అమ్మ ఇలా చేసింది, పలానా భర్త పలానా ఒక వ్యక్తి కమలేష్ పురోహిత్ అనే వ్యక్తి కోసం మీ అమ్మ మీ నాన్న దేవకృష్ణ చంపింది, ఇప్పుడున్న కమలేష్ మీ నాన్న కాదు అని ఆ అమ్మాయికి ఎవరన్నా చెప్పారంటే ఆ పిల్ల గుండె పగిలిపోద్ది నిజంగా. సో అంటే ఇలాంటి నయవంచుకుల్ని ఏం చేయాలి? ఇప్పటిదాకా ఒక వైష్ణవిని ఇచ్చేస్తే, లేకపోతే ఒక ప్రియాంక రెడ్డిని చంపేస్తే, ఒక విజయారెడ్డిని చంపేస్తే వాళ్ళని కౌంటర్ చేయాలి, వీళ్ళని కౌంటర్ చేయాలి. చట్టం ముందు అందరూ సమానమే కదా. మరి ఈ భార్య నయవంచకి ప్రియాంకని ఏం చేయాలి? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 1 కాదు 2 కాదు, చాలా అంటే చాలా ఘటనలు జరుగుతున్నాయి. చాలా పెద్ద సినిమాటిక్ స్కెచ్ చేసింది. ఒక పెద్ద స్కెచ్, మామూలు స్కెచ్ కాదు. నైట్ అంట ఇంట్లోకి వస్తారంట సుపారీ గ్యాంగ్. ఆ టైంలో ఈవిడ లోపల ఉండి పడుకొని ఉంటుందంట ఏసీ వేసుకొని. సో అలాంటి టైంలో కనీసం ఆ యొక్క బొచ్చల కింద పడినా, లేకపోతే డోర్లు బద్దలు కొట్టినా, వాళ్ళకి డైరెక్ట్గా హాల్ ఎక్కడుందో, సోఫా ఎక్కడుందో, ఇంకేమన్నా వాళ్ళకి ఏమన్నా ఎక్విప్మెంట్స్ కావాలంటే, ఏదన్నా తీసుకోవాలంటే ఇంట్లో పడవటానికో, లేకపోతే కట్లు కట్టడానికి తాడో, పురికోసో ఏదో ఒకటి కావాలంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి కావాలి కదా. అంటే ఎవరు ప్లాన్ చేశారు? ఇక్కడ ఈ అమ్మాయి ప్లాన్ చేస్తుంది. కానీ ఆ భర్త దేవకృష్ణ చనిపోయిన తర్వాత మొత్తం అసలు సింపతి యాంగిల్ గెయిన్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తం కంప్లీట్ సింపతి మోడ్లోకి వచ్చేసింది. కానీ ఫైనల్గా పోలీసుల దగ్గర, ఇటు బంధువుల దగ్గర చెప్పింది మొత్తం సింక్ అవ్వకపోవడంతో కపట నాటకం మొత్తం బయటపడింది. నయవంచకి ప్రియాంక చెప్పిన అబద్ధాలనే అప్పటిదాకా బంధువులు నమ్మారు. తర్వాత పోలీసులు తమదైన స్టైల్లో విచారించి తన సిడిఆర్ని, కాల్ డేటా రికార్డింగ్స్ ఏదైతే ఉంటాయో అవి మొత్తం తెప్పించిన తర్వాత అసలు విషయం బయటపడింది. సో అప్పుడు తెలిసింది కమలేష్ పురోహిత్తో అక్రమ సంబంధం ఉందని. సో దానికోసమే భర్త దేవకృష్ణని అతి దారుణంగా సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మరి భర్తని లేపేయించింది ఈ నయవంచకి మహాపతివ్రత ప్రియాంక.